హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉండే బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇవాళ మనం రెగ్యులర్గా ఎప్పుడూ చేసుకునే చపాతీలే కాకుండా కొంచెం వేరేగా, కొంచెం డిఫరెంట్గా, కొంచెం టేస్టీగా చేసుకోవడం చూద్దామా? సరే, అయితే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? నేను ఇక్కడ ఒక చిన్న సైజ్ ఆలుని తీసుకుని ఉడికించి తొక్క తీసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజ్ హోల్స్లో ఆలుని ఒక బౌల్లోకి తురుముకుందాం. చూడండి, ఈ విధంగా ఆలుని తురుముకొని అందులో మీడియం సైజ్ హోల్స్లో తురుముకున్న 2 స్పూన్లు క్యారెట్ తురుము, అలాగే 2 స్పూన్లు క్యాబేజ్ తురుము వేసుకుంటున్నాను. మీకు కావాలంటే క్యాబేజ్ని తురుముకుండా బాగా సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. అలాగే ఇంకా ఇక్కడ నేను 1/2 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా కలిసేలా బాగా కలుపుకుంటున్నాను. మీకు కావాలంటే చిల్లీ పౌడర్ బదులు బాగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. చూడండి, మిశ్రమం అంతా బాగా కలిసింది కదా. ఈ విధంగా ఉప్పు, కారం అంతా బాగా కలిసేలా కలుపుకొని గోధుమ పిండి వేసి కలుపుకోవాలి. సుమారు 1/2 కప్ వరకు గోధుమ పిండి పడుతుందండి. మొత్తం గోధుమ పిండిని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ ఇందులో మనం ఇంకేం వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి. వాటర్ లేకుండానే మనం గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే ఆలూలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేయకుండానే కొద్ది కొద్దిగా గోధుమ పిండి వేసుకుంటూ మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా ముద్దగా, స్మూత్గా, సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిని కలుపుకొని మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకోవాలి. మనం పిండిని కలుపుకున్న వెంటనే చపాతీలు చేసుకోవచ్చండి. ఎందుకంటే ఆలులో వాటర్ ఉంటుంది కాబట్టి అది ఇంకా లూజ్గానే ఉంటుంది కానీ గట్టిపడదు. కాబట్టి మనం సరిపడా గోధుమ పిండి వేసేసుకొని ఈ విధంగా కలుపుకొని వెంటనే చపాతీలు చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ ఉండని గోధుమ పిండిలో 2 వైపులా ముంచుకొని చపాతీ బండపై ఉంచి చపాతీలాగా ఒత్తుకోవాలి. మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. నాకు చపాతీలు కానీ పూరీలు కానీ రౌండ్ షేప్లో రావండి, స్క్వేర్ షేప్లో వస్తాయి. మీకు రౌండ్గా వస్తే రౌండ్గా ఒత్తుకోండి. చూడండి, ఈ విధంగా చపాతీని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోండి. మనం ఎలా అయితే చపాతీలకు ఒత్తుకుంటామో ఆ విధంగానే ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై చపాతీ ప్యాన్ ఉంచి వేడి చేసి దానిపైన మనం ఒత్తుకున్న చపాతీని వేసుకుందాం. దీనిని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే అలానే ఉంచుకుందాం. తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది ఒక సైడ్ ఫ్రై అయింది కదా. ఇప్పుడు దానిపైన నేను నెయ్యి వేసి అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. మీరు నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు వద్దు అనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక సైడ్ నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత చపాతీని ఇంకో వైపుకి కూడా తిప్పుకొని ఆ సైడ్ కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకో సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇది ఒకవైపు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఈ విధంగా మనం ప్రెస్ చేసుకుంటూ అంచులు అంతా బాగా కాలేలా కాల్చుకోవాలి. చూడండి, చపాతీ 2 వైపులా చక్కగా కాలింది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసి పెట్టుకుందాం. ఇదే విధంగా అన్ని చపాతీలని చేసుకోవాలి. చూడండి, అన్ని చపాతీలు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఒకసారి మనం వీటిని తుంచి చూద్దాం. చూసారా, చపాతీని తుంచుతుంటే ఎంత స్మూత్గా కట్ అవుతుందో. ఇవి చాలా స్మూత్గా ఉన్నాయండి. మనం మామూలుగా చపాతీలు ఎలా చేసుకుంటాం అదే విధంగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మనం నార్మల్గా చేసుకునే చపాతీలను ఏ కర్రీస్తో అయితే తింటామో ఆ కర్రీస్ అన్నిటితోటి ఈ చపాతీలు కూడా తినచ్చు. చాలా చాలా బాగుంటాయి. లేదా ఈవినింగ్ టైం అలాగే ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, చపాతీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అవ్వకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.